నమస్కారం. ఇది చిట్టి టీవీ. ఈరోజు నేను మాట్లాడబోయే విషయం గ్రామ యువత. ప్రతి ఒక్కరి జీవితాన్ని మార్చగలిగే ఒక నిజం. ఉద్యోగం రాకపోతే మన జీవితం ఆగిపోతుందా? మన విలువ తగ్గిపోతుందా? లేదు, అస్సలు కాదు. ఉద్యోగం రాకపోతే నిరుత్సాహపడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఉద్యోగం ఒక్కటే మార్గం కాదు. చిన్నప్పటి నుంచి మనకు ఒకటే నేర్పించారు: బాగా చదువు, ఉద్యోగం తెచ్చుకో, జీవితం సెట్. కానీ వాస్తవం ఏంటంటే అన్ని మందికి ఉద్యోగాలు రావు. ఇది మీ తప్పు కాదు, ఇది మీ అర్హతల లోపం కాదు. పోటీ పెరిగింది, సీట్లు తగ్గాయి, అవకాశాలు పరిమితమయ్యాయి. కాబట్టి ఉద్యోగం రాలేదని మన మీద మనకే నమ్మకం పోవద్దు. ఉద్యోగం రాకపోతే మనం ఆగిపోవాల్సిన అవసరం లేదు. మనం మార్గం మార్చుకోవాలి. ఉద్యోగం రాకపోతే వ్యాపారం చేయొచ్చు, స్వయం ఉపాధి సృష్టించవచ్చు. మరి ముఖ్యంగా మన ఊర్లోనే ఇంకొంతమందికి ఉద్యోగాలు ఇవ్వచ్చు. ఇదే నిజమైన విజయం. చాలామంది అనుకుంటారు, బిజినెస్ చేయాలంటే పెద్ద డబ్బులు కావాలి, ఇల్లు లేదా పొలం మోర్గేజ్ చేయాలని. కానీ ఇది పూర్తిగా నిజం కాదు. బ్యాంకుల ద్వారా ప్రభుత్వ మద్దతుతో కోలాటరల్ సెక్యూరిటీ లేకుండానే CGTMSE కవరేజ్లో ₹50 లక్షల వరకు బిజినెస్ లోన్ తీసుకునే అవకాశం ఉంది. అంటే ఇల్లు అడగరు, పొలం అడగరు, బంగారం అడగరు. మీ బిజినెస్ ఐడియా, మీ ప్రాజెక్ట్ ప్లాన్, మీ కష్టపడే మనసు, ఇవే ముఖ్యమైనవి. ఇది ఊహదు, ఇది నిజం. మన దేశంలోనే వేల మంది ఈ విధంగా లోన్ తీసుకుని వ్యాపారాలు చేస్తున్నారు. స్టార్టప్ అంటే పెద్ద ఐటీ కంపెనీ కాదు. స్టార్టప్ అంటే మన ఊర్లో చిన్నగా మొదలుపెట్టే ఏ వ్యాపారమైనా స్టార్టపే. ₹50 లక్షలతో చేయగల వ్యాపారాలు చాలా ఉన్నాయి. మినీ రైస్ మిల్, ఆయిల్ మిల్, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్, డైరీ ఫామ్, పౌల్ట్రీ ఫామ్, ప్యాకేజింగ్ యూనిట్, అగ్రి ఆధారిత పరిశ్రమలు, ట్రాన్స్పోర్ట్ వ్యాపారం, గ్రామస్థాయి స్టార్టప్ యూనిట్స్. ఇవి ఒక్క వ్యక్తికి మాత్రమే కాదు, ఇవి 10 నుంచి 20 మందికి ఉద్యోగాలు ఇచ్చే వ్యాపారాలు. గ్రామంలో బిజినెస్ ఎందుకు సక్సెస్ అవుతుంది తెలుసా? అద్దె తక్కువ, ముడి సరుకులు దగ్గరలోనే ఉంటాయి, కూలీ ఖర్చు తక్కువ, మార్కెట్ మన చుట్టూనే ఉంటుంది. అందుకే సరిగ్గా ప్లాన్ చేస్తే గ్రామ వ్యాపారం చాలా బలంగా నిలబడుతుంది. మీరు ఒక వ్యాపారం మొదలు పెడితే మీకు ఆదాయం వస్తుంది, ఇంకొకరికి ఉద్యోగం వస్తుంది, ఇంకో కుటుంబానికి భరోసా కలుగుతుంది. ఇలా ఒక్క నిర్ణయం ఒక్క ఊరి భవిష్యత్తును మార్చగలదు. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోండి: డిగ్రీ కంటే నైపుణ్యం ముఖ్యం. డిగ్రీ ఉన్నా లేకపోయినా నేర్చుకునే మనసుంటే చాలు. శిక్షణ తీసుకోండి, ఇతరుల దగ్గర పనిచేసి అనుభవం సంపాదించండి. చిన్నగా మొదలుపెట్టండి, క్రమంగా పెంచుకోండి. చాలామంది గ్రామ యువత ఈరోజు పెద్ద వ్యాపారాల యజమానులే. ఇది అసాధ్యం కాదు, మీ వల్ల కూడా అవుతుంది. భయం మనల్ని ఆపుతుంది, నమ్మకం మనల్ని ముందుకు నడిపిస్తుంది. విఫలమైతే ఏమవుతుందని కాదు, ప్రయత్నిస్తే ఎంత దూరం వెళ్తానో అని ఆలోచించాలి. ఉద్యోగం రాకపోతే మన జీవితం ఆగదు, మన విలువ తగ్గదు. నేర్చుకోవటం ఆపితే ఆగిపోతాం, నేర్చుకుంటే ఎదుగుతాం. మన ఊరి యువతే మన ఊరు బలం, మన ఊరి యువతే మన రేపటి విజయం. ఇది చిట్టి టీవీ. మన ఊరు కథలు, మన ఊరు అవకాశాలు.